నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన డిజిటల్ ఇండియా మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గొప్ప ప్రయాణాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ఎక్స్ అకౌంట్లో ప్రశంసించారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో డిజిటల్ చెల్లింపులలో భారతదేశం అనేక ముందడుగులు వేసింది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలు కూడా ఈ కార్యక్రమం నుండి లబ్ధి పొందాయి అని ప్రధాని పేర్కొన్నారు. 10 years ఆఫ్ డిజిటల్ ఇండియా అనే హ్యాష్ట్యాగ్తో ఈ ప్రయాణం కోట్ల జీవితాలను ఎలా మార్చిందో ఆయన వివరించారు. ఈ వీడియోలో డిజిటల్ ఇండియా సాధించిన అద్భుత విజయాలు, మన భవిష్యత్తు ప్రణాళికలు, ప్రపంచంలోని అగ్రగామి డిజిటల్ దేశాలతో మన స్థానం ఏంటి, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఇంకా మెరుగుపడటానికి మనం ఏం చేయగలమో చూద్దాం. కేవలం భౌతిక డిజిటల్ మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా పౌరుల నైతిక విలువలు, సామాజిక స్పృహ ఎంత ముఖ్యమో చర్చిద్దాం. డిజిటల్ ఇండియా మిషన్ 10 ఏళ్ల అద్భుత విజయాలు మనం చూస్తున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాను కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. సాంకేతికత ద్వారా పౌరులకు సేవలను వేగంగా అందించడం, పారదర్శకత పెంచడం, ముఖ్యంగా అణగారిన వర్గాలను శక్తివంతంగా తయారు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ ఇండియా సాధించిన ముఖ్య విజయాలు మనం చూసినట్లయితే ఆధార్కి సంబంధించి 1.4 బిలియన్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ జన్ ధన్ ఆధార్ మొబైల్, దీని ద్వారా ఆర్థిక సమ్మిళితం సాధించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ కింద 44 లక్షల కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు బదిలీ అయ్యాయి. దీంతో మధ్యవర్తులను తొలగించి 3.48 లక్షల కోట్లు దుర్వినియోగం కాకుండా ఆదా అయ్యాయి. డిజీ లాకర్ 53.84 కోట్లకు పైగా వినియోగదారులు 949.24 కోట్లకు పైగా డిజిటల్ పత్రాలను సురక్షితంగా నిల్వ చేసుకున్నారు. భౌతిక పత్రాల అవసరాన్ని తగ్గించింది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ భారత్ నెట్ ఇదొక విప్లవాత్మక అడుగు. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా దేశంలోని 2,50,000 గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మార్చి 2025 నాటికి భారతదేశంలో వేయబడిన ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్ OFC మొత్తం పొడవు 42.13 లక్షల రూట్ కిలోమీటర్. అంటే ఇది దాదాపు భూమి నుంచి చంద్రుని దూరం కంటే 11 రెట్లు ఎక్కువ. గ్రామీణ అనుసంధానం 2,18,347 గ్రామ పంచాయతీలు సేవలకు సిద్ధంగా ఉన్నాయి. 12.21 లక్షల ఫైబర్ టు ది హోమ్ కనెక్షన్లు, 1.04 లక్షల వైఫై హాట్స్పాట్లు గ్రామీణ ప్రాంతాల్లో చివరి మైలు అనుసంధానాన్ని అందిస్తున్నాయి. ఇక భవిష్యత్తుకు ఆధారం ఈ భారీ ఫైబర్ నెట్వర్క్ దేశం వ్యాప్తంగా 5G సేవలను విజయవంతంగా విస్తరించడానికి కీలకమైన వెన్నుముక. డిజిటల్ చెల్లింపులు UPI గత 8 సంవత్సరాల్లో లావాదేవీల పరిమాణం 2,500 రెట్లు పెరిగింది. ఇది సంవత్సరానికి 100 బిలియన్ల లావాదేవీలను నిర్వహిస్తోంది. భారతదేశంలోనే దాదాపు సగం రియల్ టైం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2024-25లో 260 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. నిజ సమయ చెల్లింపులలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్ సిటీ మిషన్ 100 స్మార్ట్ నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇవి AI, IoT, డేటా అనలిటిక్స్ ఉపయోగించి నగర నిర్వహణ, ప్రజా భద్రత, ఇక 84,000 CCTV కెమెరాలు నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ మరియు రవాణాను మెరుగుపరుస్తున్నాయి. డిజిటల్ గవర్నెన్స్ అండ్ సేవలు ఉమాంగ్ యాప్ 2,000కు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఒకే ప్లాట్ఫామ్లలో అందిస్తుంది. ఇలా అనేక డిజిటల్ సేవలు పౌరులకు చేరువయ్యాయి. పాలనలో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ నిర్వహించడానికి సహాయపడింది. 220 కోట్ల QR ధృవీకరించిన సర్టిఫికేట్లను జారీ చేసింది. డిజిటల్ అక్షరాస్యత ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ 6.3 కోట్లకు పైగా గ్రామీణ ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతను నేర్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మరియు ఉద్భవిస్తున్న సాంకేతికతల గురించి చూసుకున్నట్లయితే ఇండియా AI మిషన్ 1.2 బిలియన్లతో AI సాధనాలను ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు, అంటే గంటకు $1 కంటే తక్కువ అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ ఇండియా భాషని భారతీయ భాషలలో ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలను వాయిస్ ఆధారిత ప్రాప్యతతో అందించే లక్ష్యంతో రూపొందించబడింది. సెమీ కండక్టర్ మిషన్ దేశంలో చిప్ డిజైన్ మరియు తయారీని ప్రోత్సహించడానికి 1.55 లక్షల కోట్ల రూపాయలు పథకంతో ఇండియా సెమీ కండక్టర్ మిషన్
6 సెమీ కండక్టర్ యూనిట్లకు ఆమోదం లభించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచంలోనే టాప్ 3 స్టార్టప్ ఎకోసిస్టమ్లలో భారతదేశం ఒకటి. 1.8 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. ఇది కేవలం స్టార్టప్ ఉద్యమం కాదు, ఒక టెక్ పునరుజ్జీవనం. భవిష్యత్తు ప్రణాళికలు డిజిటల్ ఇండియా భవిష్యత్తు సాంకేతికతలతో కూడుకున్నది మరియు మరింత మార్పును తీసుకున్నది. సేవల డెలివరీని మరింత మెరుగుపరచడం, పౌరులకు జీవన సౌలభ్యాన్ని పెంచడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ విభజనను పూర్తిగా తొలగించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా బలోపేతం చేయడం, ఇండియా ఫస్ట్ నుండి ఇండియా ఫర్ ది వరల్డ్ వరకు మారడం, డిజిటల్ దత్తత నుండి కాగ్నిటివ్ ఆటోమేషన్కు మారడం, ఏఐని భారతదేశ అభివృద్ధికి కేంద్రంగా చేయడం, వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. డిజిటల్ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడానికి డిజిటల్ జన్ శక్తి మరియు సైబర్ షీరోస్ వంటి కార్యక్రమాలు, నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడం, డిజిటల్ ఇండియా చట్టం 2023 ద్వారా పాత ఐటీ చట్టం 2000 సంవత్సరానికి సంబంధించి భర్తీ చేయడం. మనం చూసినట్లయితే ప్రపంచంలో డిజిటల్ రంగంలో అత్యున్నత విజయాలు సాధించిన దేశాలేంటి? మన దేశం వారితో ఎలా పోల్చబడుతుంది? యునైటెడ్ స్టేట్స్ యుఎస్కి సంబంధించి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిణామం, ఏఐ, సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు బయోటెక్నాలజీలో అగ్రగామిగా ఉంది. ఇక చైనా చూసినట్లయితే 5G, ఏఐ, ఈ కామర్స్లో వేగవంతమైన అభివృద్ధి, భారీ డిజిటల్ యూజర్ బేస్ను కలిగి ఉంది. ఇక దక్షిణ కొరియా చూసినట్లయితే అధునాతన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ తయారీ, వినియోగదారు ఎలక్ట్రానిక్స్లో ప్రపంచ నాయకత్వం వహిస్తోంది. ఇక సింగపూర్ చూసినట్లయితే సాంకేతిక కేంద్రం, స్మార్ట్ సిటీస్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీలో బలంగా ఉంది. ఆన్లైన్ ఓటింగ్ వంటి వినూత్న ఈ గవర్నెన్స్ సేవలకు ప్రసిద్ధి. స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అధిక ఇంటర్నెట్ చొచ్చుకుపోవడం, డిజిటల్ అక్షరాస్యత మరియు బలమైన డిజిటల్ ప్రభుత్వ సేవలు. ఈ అగ్రగామి దేశాలు గణనీయమైన ప్రభుత్వ R&D పెట్టుబడులు, సహాయక నియంత్రణ చట్టాలు, బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మరియు డిజిటల్ అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించడం ద్వారా ఈ విజయాలను సాధించాయి. ఇక డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయోజనాలు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, పాలన మరియు పౌరుల జీవన నాణ్యతపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపుతాయి. డిజిటల్ సాధనాలు, ఆటోమేషన్, ఏఐ వంటివి అన్ని పరిశ్రమలలో ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా ఉత్పాదకతను పెంచుతాయి, ఖర్చులను తగ్గిస్తాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఈ కామర్స్, ఫిన్టెక్ వంటి కొత్త పరిశ్రమలను సృష్టిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అవకాశాలు విస్తరిస్తోంది. డిజిటల్ అభివృద్ధి చెందిన దేశాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి, ఆవిష్కరణలను కేంద్రాలుగా మారుతాయి, ప్రపంచ మార్కెట్లో సమర్థవంతంగా పోటీ పడగలవు. పౌరులు ప్రభుత్వ సేవలను ఈ గవర్నెన్స్, ఆరోగ్యం, విద్య, అనుమతులు ఆన్లైన్లలో సులభంగా, వేగంగా మరియు పారదర్శకంగా పొందగలరు. ఇది బ్యూరోక్రసీని, అవినీతిని తగ్గిస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రభుత్వ లావాదేవీలను ట్రాక్ చేయగలవు, లీకేజీలను తగ్గించి ప్రజలకు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతాయి. ఈ లెర్నింగ్, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ కార్డులు వంటి విద్యా, ఆరోగ్య సేవలను మారుమూల ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తాయి. సమాచారం, అవకాశాలకు ప్రాప్యతను విస్తరించడం ద్వారా సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్ బిల్లు చెల్లింపులు, ఇక షాపింగ్ వంటి రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. పౌరులకు సమయాన్ని ఆదా చేస్తుంది. మౌలిక సదుపాయాలు మరియు పౌర స్పృహ సంపూర్ణ అభివృద్ధికి కీలక అంశాలు కూడా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గుర్తించాలి. గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. హైవేలు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధి, అత్యాధునిక వందే భారత్ రైళ్లు మరియు గ్రామీణ రోడ్ల నిర్మాణం వంటివి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల్లో కూడా భారత్ నెట్ వంటి భారీ ప్రాజెక్టులతో అద్భుతాలు చేసింది. అయితే కేవలం భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు. దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం పౌరులలో పౌర స్పృహ మరియు నైతిక, ధర్మబద్ధమైన విలువలను పెంచడంపై కూడా దృష్టి పెట్టాలి. ప్రజలు నిబంధనలను, చట్టాలను సక్రమంగా పాటించాలి. ఉదాహరణకు అమెరికాలో టెస్లా కార్ నేరుగా కొనుగోలుదారుల ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేయబడతాయి. ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా కారు యజమానిని చేరుకుంటుంది. కానీ భారతదేశంలో ఇలాంటి వ్యవస్థను ఊహించుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన సమాజంలో కొందరు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పరిశుభ్రత పట్ల బాధ్యత లేకుండా ఉండడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా డిజిటల్ మౌలిక సదుపాయాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని ఉపయోగించుకునే డిజిటల్ అక్షరాస్యత లేకపోతే ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మన గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 25% గృహాలు మాత్రమే డిజిటల్గా అక్షరాస్యతలుగా ఉన్నాయి.
ఈ అంతరాన్ని తగ్గించి ప్రజలకు కేవలం ఫోన్ వాడటం కాకుండా ఆన్లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, సైబర్ భద్రత వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్పాలి. స్థానిక భాషల్లో చిన్న చిన్న గ్రూపులుగా శిక్షణ ఇవ్వడం, ప్రజలకు డిజిటల్ సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలను చూపించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంత ముఖ్యమో పౌరులలో నైతిక విలువల పెంపుదల, నిబంధనలను పాటించే సంస్కృతి మరియు విస్తృత డిజిటల్ అక్షరాస్యత అంతే ముఖ్యం. అప్పుడే భారతదేశం నిజమైన వికసిత భారత్గా అవతరించగలదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాలు మరియు పౌర స్పృహ గురించి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. ఈ అంశాలపై వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా భారతదేశం తన డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని వేగవంతం చేయగలదు మరియు డిజిటల్ సాధికారతతో కూడిన సంపన్నమైన సమాజాన్ని నిర్మించగలుగుతుంది. సో మొత్తానికి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.